దిస్ ఇస్ మోనికా. ఈ వీడియోలో మనం హౌ టు డ్రా లూయిస్ స్ట్రక్చర్ అనే టాపిక్ చూద్దాము. వెరీ ఈజీ స్టెప్స్ అండి. ఇక్కడ 6 స్టెప్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే చాలు. వెరీ ఈజీ ట్రిక్. ఇక్కడ చూడొచ్చు, కౌంట్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే H2O ఇది ఎగ్జాంపుల్ అండి. టోటల్ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలి. ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 6, ఇక్కడ H2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని H2 ఉన్నాయి, వ్యాలెన్స్ 1 కదా, టోటల్ ఎన్ని 8 అంతే కదా. సో టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసాము, 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, చూస్ ద సెంట్రల్ ఆటమ్. ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏంటి, H2Oలో సెంట్రల్ ఆటమ్ ఏంటి, ఆక్సిజన్ అంతేనా. చూస్ ద సెంట్రల్ ఆటమ్. H2Oలో సెంట్రల్ ఆటమ్ ఏంటి, H2Oలో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్ అనమాట. నెక్స్ట్ కనెక్ట్ ఆటమ్స్ విత్ సింగిల్ బాండ్స్. సింగిల్ బాండ్స్తో కనెక్ట్ చేయమని చెప్తున్నారు, ఓకేనా. కనెక్ట్ చేసినట్లయితే ఏ విధంగా కనెక్ట్ చేస్తాము, ఇది హెచ్లు 2 ఉన్నాయి, ఈ విధంగా కనెక్ట్ చేసాము. నెక్స్ట్ 4th స్టెప్ ఏం చెప్తున్నాడు, కంప్లీట్ ఆక్టెట్ అవుటర్ ఆటమ్స్. ఆక్టెట్ అవుటర్ ఆటమ్స్ ఏంటి, ఇందులో హైడ్రోజన్ ఎప్పుడైనా డూప్లెట్ చూసుకోవాలి, డబుల్ ఉన్నాయా లేవా, ఓకేనా. 1 2 ఉంది కదా, డూప్లెట్ ఉంది. ఆ తర్వాత పుట్ రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ 8 ఆక్టెట్ రూల్ కంప్లీట్ చేస్తుందా లేదా చూసుకోవాలి ఆక్సిజన్కి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా 8 ఎలక్ట్రాన్స్ చూసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సెంట్రల్ ఆటమ్ డస్ నాట్ హ్యావ్ ఆక్టెట్. ఒకవేళ సెంట్రల్ ఆటమ్ ఆక్టెట్ రూల్ ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ పెడితే అవుతుందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ క్లియర్గా చూద్దాము. ఈ 6 స్టెప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాత సెంట్రల్ ఆటమ్ని చూస్ చేయాలి, తర్వాత కనెక్ట్ ఆటమ్స్ విత్ సింగిల్ బాండ్స్తో కనెక్ట్ చేయాలి, తర్వాత కంప్లీట్ ఆక్టేట్ ఆఫ్ అవుటర్ ఆటమ్స్ ఆక్టేట్ రూల్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఉంది సెంట్రల్ ఆటమ్, తర్వాత సెంట్రల్ ఆటమ్ యొక్క ఆక్టేట్ రూల్ చెక్ చేసుకోవాలి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా అని. విత్ సెంట్రల్ ఆటమ్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆక్టేట్. ఒకవేళ ఆక్టేట్లో లేకపోతే సెంట్రల్ ఆటమ్ అనేది మేక్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ ఉండేలా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. దీనికి ఇంపార్టెంట్ అంటే కార్బన్ వ్యాలెన్స్ ఎంత, కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది, 4 బాండ్స్, నైట్రోజన్ 3 బాండ్స్, ఆక్సిజన్ వచ్చేసి 2 బాండ్స్, హైడ్రోజన్ వచ్చేసి 1 బాండ్, క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ 1 బాండ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, H2O ఇచ్చారు, ఇందాక చెప్పుకున్నదే. ఆక్సిజన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 6, హైడ్రోజన్స్ ఎన్ని 2, సో టోటల్ ఎంత 8 ఎలక్ట్రాన్స్. సో మనకి లూయిస్ స్ట్రక్చర్లో టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవో తెలుసుకోవాలి. ఇప్పుడు 8 ఉంటే అది కరెక్ట్ అనమాట. సరే, ఇప్పుడైతే 8 అని వచ్చింది కదా, అదే ఇక్కడ ఉందండి, ఇక్కడ చూడండి 8 వచ్చింది. నెక్స్ట్ సింగిల్ బాండ్ ఫార్మేషన్ చూడాలి. ఆక్సిజన్ హైడ్రోజన్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో 2 బాండ్స్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంతే కదా. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్, 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రిమైనింగ్ 4 ఉంటాయి కదా, ఆ 4 ఏంటంటే ప్లేస్ లోన్ పేరు 1 2 3 4. ఇప్పుడు టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నవి, ఓకేనండి. ఇది ఒకసారి చూడొచ్చు, ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి, 5 6 7 8 ఇక్కడ టోటల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనమాట. ఈ విధంగా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ అమ్మోనియా ఎగ్జాంపుల్ చూడండి. దీన్ని లూయిస్ స్ట్రక్చర్లో ఎలా చూడాలంటే, నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 5, నెక్స్ట్ హైడ్రోజన్ 3, కాబట్టి 3 హైడ్రోజన్స్ ఇచ్చారు, వ్యాలెన్స్ 1, టోటల్ ఎన్ని 8 ఎలక్ట్రాన్స్. లూయిస్ స్ట్రక్చర్లో టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా చూడాలి. ఫస్ట్ సింగిల్ బాండ్స్తో స్ట్రక్చర్ వేయండి. ఇక్కడ నైట్రోజన్, ఇక్కడ 8 అనేది టోటల్ 8 ఎలక్ట్రాన్స్ కదా. స్ట్రక్చర్ ఏ విధంగా వేస్తాము, H ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్టేట్ ఫాలో అవ్వాలంటే ఇంకా అనదర్ 2 మోర్ ఎలక్ట్రాన్స్ కావాలి, కాబట్టి 1 2 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. ఇప్పుడు టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. 8 ఉన్నాయి, ఓకేనా. ఈ మొత్తంలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ లూయిస్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. చూడొచ్చు, నైట్రోజన్ ఫార్మ్స్ 3 బాండ్స్ అండ్ ఇట్ హ్యాస్ 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ చూద్దాం. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, కార్బన్లో 4, ఆక్సిజన్లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఇచ్చారు, 6 కదా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. టోటల్ ఎంత 6 12 + 4, టోటల్గా 16 ఎలక్ట్రాన్స్ రావాలి లూయిస్ స్ట్రక్చర్లో, ఓకే. 16 అనేది గుర్తుపెట్టుకోండి, 16 ఎలక్ట్రాన్స్ రావాలి మనకి. సో మనం లూయిస్ స్ట్రక్చర్ ఇద్దాం ఇప్పుడు. ఈ విధంగా ఫస్ట్ సింగిల్ బాండ్స్ వేసి చూడాలి. వేసాక ఇక్కడ 1 2 3 4 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. సెంట్రల్ ఆటమ్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆక్టేట్, సో కన్వర్ట్ లోన్ పేర్స్ ఇంటూ డబుల్ బాండ్స్, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ సరౌండింగ్ ఆటమ్స్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టేట్ రూల్ ఫాలో అవుతున్నాయి లేదా చూద్దాము. ఇక్కడ 1 2 ఉన్నాయి, సో 3 4 5 6 7 8, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, 3 4 5 6 7 8 అయ్యాయి, ఓకేనా. ఇక్కడ సరౌండింగ్ ఆటమ్స్ ఇందులో 8 ఉన్నాయి, ఈ ఆక్సిజన్కి 8 ఉన్నాయి, కానీ కార్బన్కి 8 అవుతున్నాయా, అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, కార్బన్కి కూడా 8 అవ్వాలి కదా, కార్బన్ కూడా ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చూస్తే మనకు 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఎలక్ట్రాన్స్ ఉన్నవి, కానీ కార్బన్ ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఒక 2 ఎలక్ట్రాన్స్ను రిమూవ్ చేసి ఇంకో బాండ్ పెంచేద్దాం, ఓకేనా. ఈ విధంగా పెంచేస్తే 1 2 3 4 5 6 అవుతున్నాయి, 2 3 4 అవ్వాలి. ఇప్పుడు 1 2 3 4 5
6 7 8 9 10 11 12 13 14 16 టోటల్ ఎలక్ట్రాన్స్ 16 ఈ విధంగా వేస్తామన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే చూడొచ్చండి. ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 16 ఎలక్ట్రాన్స్. మనం డ్రా చేసే లూయిస్ స్ట్రక్చర్లో కూడా 16 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ 16 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కదా. సో కార్బన్, ఆక్సిజన్, ఆక్సిజన్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఎలక్ట్రాన్స్ వచ్చాయి బాండ్లో. ఓకేనా, 16 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. కానీ ఇది ఆక్సిజన్ అనేది ఆక్టేట్ రూల్ ఉంది. ఇక్కడ 1 2 ఈ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్లో ఆక్టేట్ రూల్ ఫాలో అవుతున్నాయి. కానీ ఈ సెంట్రల్ ఆటంలో ఓన్లీ 4 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. రిమైనింగ్ 4 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఇక్కడ 2 డాట్స్ చెడిపేద్దాం. 2 డాట్స్ చెడిపేసి ఈ విధంగా స్ట్రక్చర్ డ్రా చేస్తే అప్పుడు ఇది కార్బన్కి కూడా ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుందన్నమాట. ఈ విధంగా వస్తుంది స్ట్రక్చర్. ఇక్కడ చూడొచ్చు. ఫైనల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ 1 2 3 4 ఈ విధంగా రాసాక 1 2 3 4 3 4. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకేనా, టోటల్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అన్ని 16 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కదా. ఈ విధంగా డ్రా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆక్సిజన్ సరౌండింగ్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుంది. ఇది ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుంది. కార్బన్ కూడా ఇప్పుడు ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుంది. కార్బన్ సరౌండింగ్లో కూడా 8 ఉన్నాయి. చూడండి, ఏ విధంగా చూసినా 8 కనిపిస్తుంది. ఓకేనా, టోటల్గా అయితే 16 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. నెక్స్ట్ O2 చూడొచ్చు. ఇక్కడ O2లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని O2లో 2 ఇంటూ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 కదండి. 2 6 ఆర్ 12 ఎలక్ట్రాన్స్. లూయిస్ స్ట్రక్చర్లో మొత్తం 12 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇక్కడ 12 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. ఓకేనా, ఈ విధంగా ఈ స్ట్రక్చర్లో 12 ఎలక్ట్రాన్స్ మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చుకోవాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్ 12 ఎలక్ట్రాన్స్ లూయిస్ స్ట్రక్చర్లో వచ్చాయి కదండి. సో ఇది మనకి లూయిస్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రతి ఐటమ్ కూడా ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వాలి. ఐటమ్ సరౌండింగ్ ఎలక్ట్రాన్స్ కలిపితే 8 కనిపించాలి మనకి. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ N2 ఇచ్చారు. ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? N2కి 2 ఇంటూ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5. సో టోటల్ 10 ఎలక్ట్రాన్స్ రావాలి. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు. టోటల్ 10 ఎలక్ట్రాన్స్. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? నైట్రోజన్ అనేది ట్రిపుల్ బాండ్ కదా, ఈ విధంగా ఉంది. చూడండి, ఇక్కడ మనకి టోటల్ 10 ఎలక్ట్రాన్స్ వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో దిస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, దిస్ ఇస్ రైట్. నెక్స్ట్ CH4. ఇక్కడ చూడండి, CH4. ఇక్కడ కూడా టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ చెక్ చేయండి. Cలో 4 వ్యాలెన్సీ, H4 అంటే 4 ఇంటూ H వ్యాలెన్సీ ఎంత 1. 4 + 4 టోటల్ 8 ఎలక్ట్రాన్స్ రావాలి లూయిస్ స్ట్రక్చర్లో. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే CH ఈ విధంగా ఉందనుకోండి. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా చెక్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ ఉన్నవి కదండి. సో దిస్ ఇస్ రైట్. ఈ విధంగా లూయిస్ స్ట్రక్చర్ ఇస్తామన్నమాట. సో మెయిన్ టోటల్ ఎలక్ట్రాన్స్ అన్ని ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలి. అండ్ ప్రతిదీ ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుందా లేదా కూడా చెక్ చేయాలి. ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా ఉంది కదా కార్బన్ స్ట్రక్చర్ వచ్చేసి. ఇక్కడ హైడ్రోజన్స్ మాత్రమే డూప్లెట్ రూల్ ఫాలో అవ్వాలి. రిమైనింగ్ అన్ని ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ హైడ్రోజన్స్ డూప్లెట్ రూల్ ఫాలో అవుతున్నాయి. 1 2. సో స్టేబుల్ ఉంటాయి. హైడ్రోజన్ 1 2 స్టేబుల్. 1 2 1 2. ఇక్కడ డూప్లెట్ రూల్ ఫాలో అవుతున్నాయి హైడ్రోజన్స్. కార్బన్ ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వాలి సెంట్రల్ ఐటమ్. ఓకేనా, కార్బన్కి 8 ఉన్నాయా లేవో చూడండి కావాలంటే. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కార్బన్ అనేది ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుంది. ఓకేనా, టోటల్ ఎలక్ట్రాన్స్ 8 ఉన్నాయి. 8. సో దిస్ ఇస్ రైట్ అనమాట. దిస్ ఇస్ లూయిస్ స్ట్రక్చర్. కార్బన్ ఫార్మ్స్ 4 సింగిల్ బాండ్స్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు సల్ఫేట్ ఇచ్చారు. ఇక్కడ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్. ఎన్ని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్? ఆక్సిజన్ 6. టోటల్గా ఎన్ని? 4 24 ప్లస్ 6 టోటల్గా 32 ఎలక్ట్రాన్స్. అంతే కదండి. ప్లస్ ఛార్జ్ 6 4 24 ప్లస్ 6 30 ప్లస్ ఈ 2 యాడ్ చేస్తే 32 అయింది మనకి. ఓకేనా, 32 వచ్చేసింది.